తప్పకుండా ఈ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా అధ్యక్ష ఈ రసూల్పుర విషయంలో మరి ఇది కూడా మూడో ప్యాకేజీలో ఉంది. మొదటి దశలో రసూల్పురాలో పోలీస్ ల్యాండ్స్ అవసరం పడి అక్కడ మన పోలీస్ కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎంహెచ్ఏ ఆధ్వర్యంలోని పోలీసులకు అక్కడ క్వార్టర్స్ ఉంటే వాటి వల్ల ఇబ్బంది అయితే ప్రత్యక్షంగా నేను కూడా వెళ్ళి గౌరవనీయులు మన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను అధ్యక్ష. వారు ఆ స్థలం కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వాటిని కూడా తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా ఈ బయోడైవర్సిటీ, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ విగ్రహ జంక్షను, మైండ్ స్పేసు ఇక్కడ అంతటా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే ఆ పనులు కూడా జరుగుతున్న విధంతాలు కూడా మీకు కనబడతాయని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మొదటి దశలో దాదాపుగా ఒక 12 జంక్షన్లలో పనులు జరుగుతూ ఉన్నాయి. మిగతా జంక్షన్లలో కోర్ట్ స్టేల వల్ల మరి ఇబ్బంది ఉంది. అదే రకంగా ఈ రసూల్పురాలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్థలం విషయంలో కొంత జాప్యం జరగడం వల్ల అది ఆగింది తప్ప దాన్ని కూడా మేము పర్సూ చేస్తున్నాం. తప్పకుండా దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు మొత్తం 22,784 కోట్ల రూపాయల్లో ఏ రకంగా వీటి చేస్తారు, ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకుంటారని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష నిధుల విషయంలో ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో బహుముఖ వ్యూహంతో ముందుకు పోతా ఉన్నాం. కొంత జిహెచ్ఎంసీ, కొంత రాష్ట్ర ప్రభుత్వం, కొంత రుణాల రూపంలో, కొన్ని అవసరమైతే బిఓటీ రూపంలో రకరకాల మార్గాల్లో వీటిని తీసుకోబోతా ఉన్నాం. గౌరవ ఎల్ఓపి గారు చెప్పినట్టు ప్రధానమైన ఆర్టీరియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ నగరానికి ఈరోజు పెద్ద మొత్తంలో ట్రాఫిక్ వస్తున్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించాం అధ్యక్ష. ఇది షామీర్పేట వైపు పోయే మార్గం ఏదైతే ఉన్నదో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తుర్కపల్లి వరకు మరి ఒక స్కైవే నిర్మించాలనే ఆలోచనతో మొత్తం ప్రతిపాదనలు తయారు చేసాం అధ్యక్ష. దాంతోపాటు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ బోయిన్పల్లి, కొంపల్లి వైపు కూడా అధ్యక్ష, ఇటు ప్యాట్నీ నుంచి బోయిన్పల్లి వరకు కూడా ఒక స్కైవే. ఇది ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో కొంత స్థలాన్ని తీసుకోవాల్సి ఉంది, కంటోన్మెంట్ ప్రాంతం కూడా ఉంది కాబట్టి ఆ స్థలాన్ని కూడా గుర్తించాం. దాదాపు 100 ఎకరాల స్థలం వారి నుంచి మనం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో హైయెస్ట్ లెవెల్లో మనోహర్ పారికర్ గారు, మన దేశ రక్షా మంత్రి గారు, వారితో స్వయంగా సమావేశం నేను వెళ్ళాను అధ్యక్ష. మొత్తం అధికారుల బృందం అంతా కూడా వెళ్ళాము. ఒక 100 ఎకరాలకి ఈక్వాలెంట్ ల్యాండ్ ఇవ్వాలని వారు అడిగారు. అది కూడా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. వాటిని కూడా తీసుకుంటాం. తప్పకుండా ఈ రెండింటిని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు గౌరవ సభ్యులు ఈ వరంగల్ మార్గం వైపు అడిగారు అధ్యక్ష. ఈ వరంగల్ మార్గం వైపు కూడా రానున్న స్కైవే ఏదైతే ఉందో అధ్యక్ష, అది ప్రస్తుతం నేషనల్ హైవే పరిధిలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో పర్సూ చేస్తూ ఉన్నాము, మా అధికారులు కూడా పర్సూ చేస్తూ ఉన్నారు. మరి నేషనల్ హైవే ద్వారా దీన్ని టేకప్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. తప్పకుండా దాన్ని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు కర్ణె ప్రభాకర్ గారు మాట్లాడుతూ మనం ఈ నాగోలి ప్రాంతం మొత్తాన్ని కూడా తీసుకెళ్లి అటు సాగర్ రోడ్డు దాకా ఒక స్కైవే ఉంటే బాగుంటుందని వారు ప్రతిపాదించారు అధ్యక్ష. అయితే ఇప్పటికే మనం ఈ కామినేని జంక్షన్లో మన ఎల్బీ నగర్ జంక్షన్లో పనులు ప్రారంభించి ఉన్నాము. అక్కడ అండర్ పాస్లు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ప్రారంభం అయినాయి. కాబట్టి మరి ప్రస్తుతం వారు ఏదైతే సూచన చేశారో దాన్ని కూడా పరిశీలించమని చెప్పి తప్పకుండా భవిష్యత్ అవసరాల దృష్ట్యా పరిశీలించమని చెప్పి కూడా అధికారులకు నేను తప్పకుండా సూచిస్తాను అధ్యక్ష. అదే రకంగా రిజ్వీ గారు మాట్లాడుతూ మన అల్టిమేట్గా ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు కనెక్ట్ చేసే ఈ మూసీ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ప్రతిపాదించడం జరిగిందో 5,961 కోట్లతో ఒరిజినల్గా దీన్ని ప్లాన్ చేశాం అధ్యక్ష. అయితే ఇందాక వారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఏదైతే మనం ఈ స్కైవేని తీసుకోవాలి అంటే దాదాపు 41 కిలోమీటర్ల మార్గంలో మరి మూసీ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ లేకుండా, మూసీ నదిలో ప్రవహిస్తున్న నీళ్లకు అబ్స్ట్రక్షన్ లేకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మనం ఆలోచన చేసినప్పుడు దీనిలో మళ్ళీ పర్యావరణ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఇప్పుడు దాదాపుగా చాలా వరకు ఎడ్గ్రేడ్ చేసే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఉదాహరణకు మీరు చూసినట్టయితే మనం హెచ్ఎండిఏలో గతంలో రేడియల్ రోడ్స్ ఏవైతే తీసుకున్నామో వాటిలో భాగంగా ఇప్పటికే నార్సింగి నుంచి ఆ బాపు ఘాట్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా తమరు కూడా అక్కడ నివాసం ఉంటారు అధ్యక్ష. ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా రేడియల్ రోడ్లో భాగంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదే రకంగా నాగోల్ నుంచి కింది మార్గం మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక రేడియల్ రోడ్ను ప్రతిపాదించాము. దాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మధ్యలో ఉన్న సిటీ మార్గం ఏదైతే ఉందో, సిటీ ప్రిసింక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎడ్గ్రేడ్ తీసుకోవాలా, ఎలివేటెడ్ తీసుకోవాలా అన్న దానిలో చిన్న మీమాంస ఉంది. కానీ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మూసీ తీరం వెంబడి మూసీ బ్యూటిఫికేషన్లో భాగంగా ఉదయం నేను ఎల్ఓపి గారు కూడా చెప్పాను అధ్యక్ష, వేరే ప్రశ్నలో సమాధానంలో భాగంగా మూసీ బ్యూటిఫికేషను, మూసీ రీజువనేషన్లో భాగంగా ఆ స్కైవే ఎక్కడెక్కడ అవసరమైతే ఎలివేటెడ్గా, ఎక్కడెక్కడ ఎడ్గ్రేడ్ చేయగలిగితే అక్కడక్కడ ఎడ్గ్రేడ్ మొత్తంగా 41 కిలోమీటర్లు మొత్తం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. తద్వారా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే అటు ఔటర్ రింగ్ రోడ్కి వెస్ట్ వైపు, ఈస్ట్ వైపు కూడా కనెక్టివిటీని పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష. హైదరాబాద్ లాంటి మహానగరం శరవేగంగా పెరుగుతున్న ఈ నగరానికి సంబంధించి చాలా రకాల మరి ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే అంత మంచిది అధ్యక్ష. అది
మనం కొత్తగా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వారు ప్రస్తావించారు, మెట్రో కూడా ప్రస్తావించారు. రాజగోపాల్ రెడ్డి గారు అందులో ఏదో జాప్యం జరుగుతుందన్నారు అధ్యక్ష. ఇది సంబంధం లేకపోయినప్పటికీ నేను వారికి చెప్తా ఉన్నాను, హైదరాబాద్లో ప్రజా రవాణా మెరుగుపరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉంది. మెట్రో విషయంలో కూడా ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. ఈ సంవత్సరం తప్పకుండా మెట్రో మొదటి దశ ప్రారంభం అవుతుంది, ఖచ్చితంగా దాన్ని ప్రారంభించి చూపెడతాం. అదే రకంగా మిగతా స్కైవేస్ కానీ ఇతరత్రా కానీ అన్నింటికి తప్పకుండా మేము అన్ని రకాల ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాము. అవసరమైన చోట రుణాలు సేకరిస్తాము, అవసరమైన చోట రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది, జిహెచ్ఎంసీ ముందుకు వస్తుంది. మొత్తంగా కలిపి ప్రణాళికబద్ధంగా వీటిని డెవలప్ చేస్తాం. వారు ఏదైతే అన్నారో గ్రాఫిక్స్లో ఉన్నాయి, చూడడానికి చాలా బాగా అనిపించింది, ఎలక్షన్ స్టంట్ అన్నారు అధ్యక్ష. ఎలక్షన్ల కోసం స్టంట్లు చేయాల్సిన కర్మ మాకు లేదు. అప్పుడెప్పుడో పెద్ద ఆయన చెప్పారు కలలు కనండి అని అధ్యక్ష. వారు కలలు మాత్రమే కన్నారు, కానీ కలలు నిజం చేసే బాధ్యత మేము తీసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా కలలు కూడా నిజం అవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే తెలంగాణ సాధన అని 2001లో ఆనాడు ప్రయాణం ప్రారంభించారో, ఆనాడు కూడా చాలా మంది ఇట్లా మాట్లాడారు అధ్యక్ష. ఇదొక పైప్ డ్రీమ్ అన్నారు, ఇదొక కళ అన్నారు, ఇది సాకారం కాదన్నారు. కానీ 14 సంవత్సరాల తర్వాత ఎట్లా అయితే దేశంలో అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకున్నామో, వారితో సహా వారిని కూడా ఒప్పించి ఎట్లా అయితే సాధించుకున్నామో, ఈ కళ కూడా నెరవేరుతుంది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మన మధ్యనే ఉండి బ్రహ్మాండంగా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.